లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషించదగ్గ విషయమని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్వి శివప్రసాద్ తెలిపారు. మున్ముందు లయన్స్ క్లబ్ల సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరచాలని సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా క్లబ్ వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం శ్రీనగర్ కాలనీలోని పార్కులో 50 మంది మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేయడంతో పాటు లయన్స్ క్లబ్ భవన్లో 50 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం చేసి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్వి శివప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా 50 మంది పారిశుద్ధ కార్మికులతో పాటు 50 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. అలాగే మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం పట్ల లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు. మున్ముందు లయన్స్ క్లబ్ల సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్వి కుమార్, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కెవి ప్రసాద్, లయన్ గట్టుపల్లి అశోక్ రెడ్డి, లయన్ ఎర్రమాద శ్రీనివాస్, మిర్యాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు జిల్లా గవర్నర్ యొక్క అధికారిక పర్యటన సందర్భంగా ఈరోజు నేను యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ విజిట్కి వచ్చిన సందర్భంగా ఈరోజు అత్యద్భుతంగా స్వాగతం పలికి అదేవిధంగా 50 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా 50 మంది పారిశుద్ధ్య కార్మికులకి 50 కుట్టు మిషన్లు, 50 సిమెంట్ బల్లాలు, అదేవిధంగా 50 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రశంసా పత్రాలు, వాళ్ళకి సన్మానం, విధంగా 50 మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం చాలా చక్కగా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నా ఉన్నాం. లయన్స్ ప్రెసిడెంట్ లైన్ ఎల్వి కుమార్ గారి యొక్క నాయకత్వంలో గోల్డెన్ జూబ్లీ ఎల్వి సేవ అనేటటువంటి ఒక కొత్త న్యూ క్లబ్ను కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా లైన్ భీమయ్య గారు, లైన్ అమరేందర్ రెడ్డి గారు, లైన్ రఘుపతి గారు, లైన్ కీర్తి చేసిన చిర్రల గోవర్ధన్ గారు ఈ యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ పటిష్టానికి ఎంతో కృషి చేశారు. ఈరోజు నా సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ అయినటువంటి లైన్ కేవీ ప్రసాద్ గారు, లైన్ సతీష్ కోడే గారు, పుల్లారావు గారు, ఇలా చాలామంది అందరూ కూడా డాక్టర్లు, లాయర్లు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క నల్గొండ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ లయన్స్ అభివృద్ధికి, లయన్స్ క్లబ్స్ అభివృద్ధికి చాలా దోహదపడుతున్నారు. క్లబ్ ఆఫ్ నల్గొండ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు అందులో భాగంగా మా జిల్లా గవర్నర్ లయన్స్ క్లబ్ అధికార పర్యటనకు వచ్చిన సందర్భంగా 50 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేయడం, పట్టణ మున్సిపల్ కార్మికులకు 50 మందిని ఎంచుకొని వారికి సన్మానం చేయటం, 50 బల్లాలు ఇవ్వటం, 50 కుట్టు మిషన్ల పంపిణీ చేయటం, 50 మందికి మేము ఈరోజు ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ లయన్స్ క్లబ్ నల్గొండ స్థాపించి 50 సంవత్సరాలైందని
ఈ యొక్క సంబరాల్లో పాల్పంచుకుంటున్నాం. దానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో మరి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా అనేక కార్యక్రమాలు ఇప్పుడు మా పెద్దలందరూ చెప్పారు. మరి కుట్టు మిషన్లు ఇవ్వడం అయితేనేమి, మెరిటోరియల్ విద్యార్థులకు సర్టిఫికేట్ అయితేనేమి, బల్లాలు ఇవ్వతేనేమి, కుట్టు మిషన్లు ఇవ్వడం అయితేనేమి, అలా అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మరి నల్గొండ పట్టణం కానీ పరిసర ప్రాంతాలకు కానీ ఎవరికైతే అంబులెన్స్ సేవలు అవసరం ఉన్నాయో మరి ఎల్వి సేవ వేదిక సౌజన్యంతో నిరంతరం కూడా కొనసాగిస్తున్న విషయం పట్టణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నా. పట్టణ ప్రజలు కానీ పరిసర ప్రాంతాల ప్రజలు కానీ ఎవరికైనా అంబులెన్స్ అవసరం పడితే 24/7 వారు ఒక కాల్ చేస్తే మా అంబులెన్స్ ఉచితంగా ఎలాంటి ఛార్జీలు లేకుండా వారి సేవలో భాగం పంచుకోవడం చెప్పి మనవి చేస్తా ఉన్నా. మరి ఫ్రీజర్ బాక్స్ అనేది ఒకటి ఏర్పాటు చేశాము. ఎవరికి అవసరం ఉన్నా కూడా ఫ్రీజర్ బాక్స్ అవసరం కూడా ₹1 చెల్లించకుండా మరి ఫ్రీజర్ బాక్స్ వాడుకోవచ్చు. మరి మొన్ననే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు 300 మందికి నిర్వహించాం మేము బసవతారకం హాస్పిటల్ నుంచి. మరి డాక్టర్ల బృందం వచ్చేసి అందరికి కూడా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి మరి ఆ రకంగా కూడా సేవలో భాగం పంచుకుంటూ ఉన్నాం. ఏదేమైనా కూడా సేవ అంటేనే లైన్స్ అంటేనే సేవ అని చెప్పని మనవి చేస్తూ మరి ఈరోజు ఇక్కడ విద్యార్థులు 50 మందిని మేము ప్రతిభ గల విద్యార్థులను సత్కరించుకున్నామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మా గవర్నర్ శివప్రసాద్ గారు వారు ముఖ్య అతిథిగా రావడము, ఇలాంటి కార్యక్రమం విజయవంతం చేయడం చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు.